అనగనగా అది విజయనగరం. ఆ ఊరిలో సురేష్, లత ఇద్దరూ భార్యాభర్తలు. వారితో పాటు సురేష్ తమ్ముడు రవి కూడా అదే ఇంటిలో ఉండేవాడు. వారి మధ్య పరస్పర ప్రేమ ఉంది, అనుబంధం కూడా ఉంది. కాని ఆ కుటుంబంలో ఒక చిన్న లోపం ఉంది. ఇంట్లో ఏ చిన్న విషయం కొంచెం అటూ ఇటూ అయినా అందరికీ ఇట్టే కోపం వచ్చేస్తుంది. ఇక ఆ రోజు సురేష్ లోపల నుండి బయటకు వస్తూ, లతా, నా తాళాలెక్కడా? నిన్న రాత్రి నేను ఇంట్లోపలికొస్తూ ఇక్కడే పెట్టినట్టు నాకు గుర్తు, కానీ అవి ఇప్పుడు కనిపించడం లేదు. రోజు పొద్దున్నే ఇలా వెతుక్కోవాలంటే ఎలా చెప్పు అని కోపంగా అరుస్తాడు. దాంతో వంటగదిలో ఉన్న లత కూడా అంతే కోపంగా ఇలా అంటుంది. అయ్యో, మళ్ళీ మొదలు పెట్టారా? మీ తాళాలు నేనే కప్పులో వేసి దాచను. మీరెక్కడ పెట్టారో అక్కడే ఉంటాయి. నేనసలే ఈ వేడిలో వంట చేస్తూ నానా యాతన పడుతూ ఉంటే మధ్యలో ఈ గోలేంటి? నేనెన్నం చూసుకోవాలి? నేనడిగింది వెతకమని కాదు, అసలు నేను ఎక్కడ పెట్టానో చెప్పమన్నానంతే. ఇంట్లో ఎవరికి ఏది గుర్తుండదు. రేపు నన్ను కుర్చీలో కూర్చున్నా సురేష్ ఎక్కడా అని నన్నే వెతుక్కోవాల్సొస్తుంది అని అంటాడు. ఇంతలో అతని తమ్ముడు రవి సరదాగా అన్నతో ఇలా అంటాడు. అన్నయ్య, నువ్వు అంత దూరం వెళ్ళొద్దు. ముందుగా భోజనం టేబుల్ పైనో, లేక టీవీ పక్కనో, ఫ్రిడ్జ్ పక్కనో, మీ చొక్కా జేబులోనో, ఈ 4 చోట్లలో ఎక్కడో చోట మీ తాళాలు తప్పకుండా ఉంటాయి. కొంచెం వెతుక్కో. నీకు చాలా సరదాగా ఉంది కదా. ఉదయం నుంచి ఒకటి కనిపించకపోతే ఎలా ఉంటుందో నీకేం తెలుస్తుంది? నాకు తెలుసన్నయ్య. ఎందుకంటే కనిపించకుండా పోయేది తాళాలు కాదు, మీలో సహనం. ఇంకా అందరికీ కనిపించేది నీ ముఖంలో కోపం అని అనగానే ఆ మాటలకు లత నవ్వాపుకుంటూ, అదేనయ్యా, మీ అన్నయ్యకి ఆ తాళాలు దొరుకుతాయో లేదో తెలీదు గాని కోపం మాత్రం ఇట్టే వచ్చేస్తుంది అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో రవి తన ఫోన్ ఛార్జర్ వెతుకుతూ అది ఎక్కడ పెట్టాడో తెలియక, అయ్యో, నా ఫోన్ ఛార్జర్ కూడా కనిపించడం లేదు. ఇదేమిల్లు? ఉదయం అన్నయ్యకి తాళాలు కనిపించలేదు, ఇప్పుడు నా ఫోన్కి ఛార్జర్. ఇంకొంచెం ఆలస్యమైతే వదినకి వంటింట్లో గిన్నె మీద మూత దొరకదు. అయ్యయ్యో, అది కూడా నాపైనే వేసే. మీ ఇద్దరూ పోగొట్టుకున్న వాటికి నేను కాపలాదారా? నిన్న రాత్రి ఫోన్ పెట్టుకున్న చోటే నీ ఛార్జర్ ఉంటుంది, అక్కడే వెతుక్కో. అంతేగాని మీరేది పోగొట్టుకున్నా నన్ను అనుమానిస్తారేంటి? అయ్యో, అది కాదు లత, నిన్ను అనుమానించడం కాదు. ఇంట్లో ఎక్కడుండాల్సిన వస్తువులు అక్కడ ఉండడం గురించి. ఇంట్లో ప్రతి వస్తువుకి ఒక చోటు ఉండాలి. లేదంటే ఇదిగో ఇలాగే ప్రతిరోజు లేచినప్పుడు అన్ని వెతుక్కుంటూ కూర్చోవాలి. హా, మీరు ఈ మాటలు మాత్రం చాలా చక్కగా చెప్తారు. గత వారం మీ కళ్లద్దాలు మీ నెత్తి మీద పెట్టుకుని నా కళ్లద్దాలు ఎక్కడా అని నన్ను బెడ్ నుంచి వంటగది దాకా తిప్పిందెవరో నేనింకా మర్చిపోలేదు అని అనగానే రవి నవ్వుతూ, అవునన్నయ్య, ఆ రోజు తలుచుకుని మీ ముఖం గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది అని వారిద్దరూ నవ్వుతూ ఉంటే సురేష్ కొంచెం చల్లబడుతూ, అదేదో ఒక్కసారి జరిగింది, దానికోసం రోజు నన్ను దెప్పుతూనే ఉంటారా? ఒక్కసారి అంటారు, అలాంటి ఒక్కసార్లతోనే మన ఇంట్లో ప్రతిరోజు జరిగిపోతుంది అని అంటుంది. ఇంతలో సురేష్ డ్రాయర్ తెరిచాడు. భోజనం టేబుల్ మీద చూశాడు, కుర్చీ వెనుక చూశాడు. అంతలో ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆగు, ఇవిగో తాళాలిక్కడే ఉన్నాయి భోజనం టేబుల్ పైన అని అంటాడు. ఇంతలో రవి వెంటనే, అయితే ఈ రోజు ఉదయం మన ఇంట్లో గొడవ కారణం ఈ భోజనం టేబుల్ పై నువ్వు వదిలేసిన తాళం చెవులు. అవును, తాళాలు అక్కడే ఉంటాయి, కానీ కోపం మాత్రం ముందే బయటకొచ్చేస్తుంది. సరే సరే, దొరికాయి కదా. దొరికాయి, కానీ ఈ రోజు ఉదయం మీ గోల్తోనే నేను నిద్రలేచాను. అందుకే చెప్తున్నాను, ముందు చూసి తర్వాత మాట్లాడితే ఎంత బావుంటుంది. ఇంతలో రవి కూడా సోఫా వెనుక నుంచి ఛార్జర్ తీసి, అయ్యో, నా ఛార్జర్ కూడా ఇక్కడే ఉంది. నిన్న దీన్ని నేనే సోఫా వెనక పెట్టాను. అయితే మన ఇంట్లో వస్తువులు పోవడం లేదు, మనమే మర్చిపోతున్నామన్నమాట. అవును, కాకపోతే అది వెతుక్కునే లోపే మన మాటలతో ఇంట్లో మంట పెడుతున్నాం. హా, ఇద్దరు సరిపోయారు అని ముగ్గురు చిన్నగా నవ్వుకున్నారు. అయితే వాళ్ళకి తెలియదు, ఆ ఇంటికి కిటికీ మూలలో ఒక చిన్న వింత ప్రాణి ఇవన్నీ గమనిస్తోంది అని. తనే బుడుగు రాక్షసి. ఎవరైనా కోపంగా మాట్లాడితే వెంటనే వచ్చేస్తుంది. వారి కోపం పెరిగేలోపు దాని రూపం కూడా పెద్దదైపోతుంది. వారి కోపమే దానికి రోజూ ఆహారం. అప్పటి వరకు వారి మాటలు విన్న ఆ రాకాసి తనలో తాను ఇలా అనుకుంటుంది, ఆహా, తాళాల కోపం, చార్జర్ కోపం, శుభ్రత పేరు చెప్పుకుని గోలా. ఈ ఇంట్లో నాకు మంచి విందే. ఇంకోసారి గట్టిగా మాట్లాడితే నేనింకా బలపడతా. వారి కోపమే నా బలం అని అనుకుంటుంది. ఇంతలో సురేష్ బయటకు వెళ్లిపోయాడు.
లత వంటగదిలో పనిలో ఉంది. రవి ఒంటరిగా హాల్లో తిరుగుతూ ఉండగా కిటికీ మూలలో ఉన్న ఆ బుడుగు రాకాసిని చూసి హడలిపోయి, అయ్యో ఇదేమిటి? పిల్లి కాదు ఎలక కాదు, బొమ్మలా ఉంది. కానీ బొమ్మ అయితే ఇలా కనురెప్పలు కొడుతుందా? అని అంటాడు. దాంతో ఆ రాకాసి అతనితో ఇలా అంటుంది, హా, ఇక నన్ను చూసింది చాలు. ఇంకా నయ్యం, భయపడి పారిపోలేదు. నువ్వే ఈ ఇంట్లో కొంచెం బుద్ధిగా కనిపిస్తున్నావు. అమ్మో, ఎవరు నువ్వు? చూడ్డానికి బొమ్మలా ఉన్నావు, మాట్లాడుతున్నావా? మీ ఇంట్లో అందరూ గట్టిగానే మాట్లాడుతూ ఉంటారు. నేను మాట్లాడితే మీకు ఆశ్చర్యమా? సరే, ముందుగా నువ్వెవరో చెప్పు. నేను బుడుగు రాక్షసిని. ఏ ఇంటిలో కోపం ఉంటుందో ఆ ఇంట్లో నేనుంటాను. ఇక మీ ఇంట్లో ఈ ఉదయం నాకు బాగా ఆకలి తీరింది. అంటే ఉప్మా, దోశ, అన్నం ఇవేం పనికిరావా నీకు? నాకు కోపపు మాటలు కావాలి. ఎక్కడా? ఎవరు? ఎందుకు? ఎప్పుడు ఇదే అన్న గొంతులు కావాలి. మొహం ముడవాలి. కనుబొమ్మలు పైకెగరాలి. అప్పుడు నాకు బలం వస్తుంది. అబ్బో, అంటే ఉదయం అన్నయ్య తాళాల కోసం మండిపడింది, వదిన తిరిగి అన్నది, అవే నీకు అల్పాహారమా? అదేనయ్యా, మంచి వేడి వేడి అల్పాహారం. మీ ఇంట్లో కోపం రుచిగా ఉంటుంది. అయితే నువ్విలా పెద్దగా కనిపిస్తున్నది? అదే కారణం. ఉదయం నేను ఇంకా చిన్నవాణ్ణి. ఇప్పుడు చూడు, చక్కగా ఉప్పాను. నిజమే, నిన్ను చూస్తుంటే రాక్షస్ కంటే కోపంతో నింపిన గుమ్మడికాయలా ఉన్నావు. అలా నవ్వొద్దు. నాకది అంతగా నచ్చదు. సరే, ఒకటి చెప్పు, సాయంత్రం మళ్ళీ గొడవైతే? నేనింకా పెద్దగా అయిపోతా. మీ సోఫా దాకా వస్తా. తర్వాత ఈ ఇల్లు నాదే. అంటే ఈ ఇంట్లో సమస్య బయటిది కాదు, మేమే మా కోపంతో నీకు ఆహారం పెడుతున్నామన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా? కోపం ఉన్న చోట నేనే కనిపిస్తా. ఎక్కడ మెల్లిగా సౌమ్యంగా మాట్లాడుకుంటారో అక్కడ నేను ఆకలితో చచ్చిపోలేక వెళ్ళిపోతాను అని చెప్పి మాయమైపోతుంది. దాంతో రవి తన పనిలో పడతాడు. ఇంతలో సాయంత్రం సురేష్ ఇంటికి వచ్చాడు. ముఖం చూస్తే బయట పని అలసటగా సాగిందని అర్థమవుతోంది. లత అప్పటికే వంటలో ఉంది. రవి మాత్రం రాక్షసి ఎక్కడుందో గమనిస్తూనే ఉన్నాడు. లతా, ఓ కాఫీ చేస్తావా? బయట బాగా అలిసిపోయాను. ఇప్పుడే పాలు పెట్టాను, కాసేపు ఆగండి. అన్నీ కాసేపులే. ఇంట్లో ఏది వెంటనే జరగదు. ఉదయం తాళాలు, ఇప్పుడు కాఫీ అని మళ్ళీ చిరాగ్గా అరుస్తాడు. దాంతో లత కూడా అంతే కోపంగా, అవునా, అలాగా? మరి ఉదయం తాళాలు మీ ముందే ఉండి కూడా నా మీదెందుకు కోపడ్డారు? ఇప్పుడు కాఫీ కోసం 2 నిమిషాలు ఆగలేరా? వదినా, అన్నయ్య, కాస్త మెల్లగా మాట్లాడండి. ఏమైంది నీకు? నువ్వెందుకిలా మధ్యలో ఆపుతున్నావు? ఏమీ లేదన్నయ్య, కానీ ఈ కోపం మంచిది కాదు అని అంటూ ఉంటే బుడుగు రాక్షసి మాత్రం చాలా ఆనందంగా, ఇదే అలసటతో వచ్చిన కోపం, ఎదురు మాటతో వచ్చిన కోపం, రెండు కలిస్తే నాకు మంచి బలం వస్తుంది. రవి కిటికీ వైపు చూశాడు. నిజంగానే రాక్షసి పెద్దదయింది. అయితే ఇది అబద్ధం కాదు, ఇది నిజంగానే కోపంతో పెరుగుతుంది. అయితే ఇది తెలియని లత రవి వైపు చూసి, రవి, ఏదో చూస్తున్నట్టున్నావే, ఏమైంది? ఇప్పుడే చెప్పలేను, కానీ మీరిద్దరూ ఇంకో మాట కూడా గట్టిగా మాట్లాడకండి. మరి కోపం కూడా అడిగొస్తుందా? బయట ఎండ, పని ఒత్తిడి, ఇంట్లోకొచ్చాక కాఫీ కూడా ఆలస్యమైతే మాట రాదా? రాదా? రావాలి, అదే నాకు కావాలి అనగానే రవి వెంటనే దగ్గరికి వెళ్లి రాక్షసిని చూశాడు. దాంతో ఇలా అంటాడు, సరే, నీ సంగతంతా అర్థమైంది, కానీ నిన్ను చిన్నదిగా చేసే మార్గం ఉండాలి కదా, అది చెప్పు. ఉంటే మీలాంటి వాళ్ళు నన్ను ఎందుకు పెంచుతారు? కోపం వచ్చినప్పుడు ఆగగలిగితే నేను ఇంకెక్కడుంటాను? అయ్యా, మాటలు బానే చెప్పావు, కానీ నీ ముక్కు మాత్రం టమాటాలా ఉంది. అలా సరదాగా మాట్లాడుతూ నువ్వు కోప్పడు, అప్పుడే నాకు బలం వస్తుంది అనగానే రవి ఒక్కసారి ఆగి, అవునా? అంటే నీకు సరదా, తేలిక మాటలు ఇవి నీకు నచ్చవన్నమాట. రవికి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. రవి వెంటనే సురేష్, లతా వైపు తిరిగాడు. ఈసారి అతని ముఖంలో సరదా ఉంది, భయం లేదు. అన్నయ్య, ఒకటి అడుగుతాను, ఉదయం తాళాలు ఎక్కడ దొరికాయి? టేబుల్ పైన. ఎందుకు? మరెందుకు అంత పెద్ద గొడవ చేశావు? అనడంతో సురేష్ కొంచెం మొహం చిట్లించి, అయినా అది ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? గుర్తు చేయాలి, ఎందుకంటే మీరిప్పుడు దాన్ని గుర్తు చేసుకుని నవ్వాలి. సురేష్ చిన్నగా నవ్వాడు. కిటికీ దగ్గర రాక్షసి కాస్త చిన్నదయింది. వదినా, ఒకసారి పంచదార బదులు ఉప్పు వేసి చాయ్ చేసిన సంగతి గుర్తుందా? అయ్యో, అది చెప్పకు.
అదేదో చిన్న పొరపాటు. అది చాయ్ కాదు, సముద్ర జలం. లత కూడా నవ్వింది. రాక్షసి మళ్లీ కాస్త కుచించుకుంది. హా ఇప్పుడు నాకొక విషయం స్పష్టమైంది. మీరిద్దరూ కోపడితే ఇది పెరుగుతుంది, మీరు నవ్వితే ఇది చిన్నదవుతుంది. ఏంటి పెరిగేది, ఏంటి తగ్గేది? నువ్వేం మాట్లాడుతున్నావు? ఓ నీకు అసలు సంగతి చెప్పలేదు కదూ. అదుగో అటు చూడండి, అదే బుడుగు రాకాసి. అని దాని గురించి వివరంగా చెబుతాడు రవి. దాంతో దాని సంగతి తెలుసుకున్న సురేష్ ఆశ్చర్యంగా, అంటే మన కోపమే దీనికి తిండన్నమాట. అవును, చిన్న విషయాన్ని పెద్దదిగా చేసేది మనమే. అదే దానికి ఆహారం అవుతుంది. వారు అలా మెత్తబడేసరికి ఆ బుడుగు రాక్షసి బలహీనంగా మారి, ఇలా పాత సంగతులు గుర్తు చేసుకుని నవ్వొద్దు, నాకు బలం తగ్గిపోతుంది. అదే మాకు కావాలి. ఇప్పటికీ ముగ్గురికి బాగా అర్థమైంది. రాక్షసిని తరిమేయాలంటే ఒకరినొకరు కాదు, తమ కోపాన్ని ఆపాలి అని. సరే, ఇక నుంచి కోపం వచ్చిన వెంటనే గట్టిగా మాట్లాడను. ముందు అడుగుతా. నేను అలాగే వెంటనే తిరిగి మాట చెప్పకుండా కాసేపు మౌనంగా ఉంటాను. అవసరమైతే ముందుగా నవ్వేద్దాం, విషయం తర్వాత మాట్లాడుకుందాం. అయ్యో, ఇలా ఒక్కసారిగా బుద్ధి తెచ్చుకోకండి, నాకు తిండి ఉండదు. అదే మా కోరిక. ఇక మా ఇంట్లో నీకు చోటు లేదు మళ్ళీ వస్తే నీ మూతి మీద వాతలు పెడతాను అని ఆ ముగ్గురూ కలిసి నవ్వారు. రాక్షసి మళ్లీ చిన్నబడి పెద్ద బుట్టంత ఉన్నది బంతంత అయ్యింది, బంతంత ఉన్నది బూడగంత అయ్యింది. సరే సరే, ఈ ఇంట్లో నేనింకా ఉండలేను. ఇక్కడ కోపం కంటే నవ్వే ఎక్కువైంది. నేను వెళ్ళిపోతాను. పోయే ముందు మా ఇంటిదారి మర్చిపో. తాళాలు పోతే మేం వెతుక్కుంటాం, కానీ నీకు తిండి పెట్టాం. అవును, నీకిక్కడ ఉపవాసమే. అంతే, రాక్షసి చిన్న పొగలా మాయమైపోయింది. అలా బుడుగు రాక్షసి వారి కోపంతో వచ్చి శాంతంతో మాయమయ్యింది. ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో కోపం రాలేదా అంటే వచ్చింది, కాని ఒక పెద్ద తేడా వచ్చింది. దాన్ని పెంచడం మానేశారు. అలా ఒక ఉదయం, లతా, నా రుమాలు కనిపించడం లేదు అని కోపంగా అడిగాడు. దాంతో లత అతని ముఖం చూసి, ముందు మెల్లగా మాట్లాడండి, లేదంటే ఆ కిటికీ మూల నుండి మళ్ళీ అది వచ్చేస్తుంది. సరే, ముందు నేను నా జోబులో రుమాలు ఉందేమో చూస్తాను. అదే, ముందు జేబు, తర్వాత టేబుల్, తర్వాత కుర్చీ, చివర్లోనే గొడవ, సరేనా? అంతేకాని ముందు గొడవ పడి తర్వాత వెతుక్కోవద్దు. అనగానే ముగ్గురు నవ్వుకున్నారు. నిజం చెప్పాలంటే కోపం వచ్చినప్పుడు అప్పుడే గెలుస్తున్నావు అనిపిస్తుంది, కాని తరువాత చూస్తే మనమే మన రోజుని చెడగొట్టుకున్నట్టుంటుంది. అవును, చిన్న విషయానికి నేనెంత పెద్ద గోల చేశానో తర్వాత నాకే నవ్వొస్తుంది. అందుకే మా ఇంటి కొత్త మాట, ముందు ఆగు, తర్వాత నవ్వు, ఆ తర్వాతే చెప్పు. అలా వాళ్ళు ఒక పెద్ద విషయం నేర్చుకున్నారు. కోపం వచ్చినప్పుడు గెలవాల్సింది ఎదుటివాడిపై కాదు, తమ కోపంపైనే అని. కోపాన్ని పెంచితే అది మనల్ని మింగేస్తుంది. నవ్వుతో ఓపికతో కోపాన్ని తగ్గించుకుంటే ఇల్లు మళ్లీ ఇల్లులా మారుతుంది. లేదా కోపం చిన్న పొగలా వస్తుంది, మనమే దాన్ని రాక్షసిలా పెంచుతాం.